హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవశ్రీ ఛానల్. బాగున్నారండి మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే తలకాయ పులుసు ప్రిపరేషన్ అంతా చెప్తున్నానండి. చూస్తున్నారా? నేను తలకాయ పులుసు కోసం ముందుగా మొత్తం తలకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను. అలాగే చూడండి, చింతపండు పులుసుకి ఎంత సరిపడగా ఉండాలో అంత ముందుగా తీసుకొని నానబెట్టుకున్నాను. ఆల్రెడీ ఆనియన్ టమాటా చిల్లీ కట్ చేసుకున్నవి చూసారు కదండి వీడియోలో అయితేని. అవన్నీ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద చూడండి ఆనియన్ టమాటా చిల్లీ ఇవన్నీ వేసి డ్రై చేస్తున్నానండి. చూస్తున్నారా? ఈరోజైతే తలకాయ పులుసు చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి. నేనైతే ఎలా చేస్తున్నానో మీకు మొత్తం వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను దాని మిస్టేక్ సర్చ్ చేసుకుంటాను. చూస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. ఆనియన్ టమాటా చిల్లీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ముందుగానే వేస్తానండి. ఎందుకంటే తర్వాత మొక్కలకి కూడా బాగా డ్రై అవుతుందని, మధ్యలో మొక్కలు వేసిన తర్వాత వేస్తే మొక్కలకి అంటుకొని ఉండిపోద్దని చెప్పి. చూస్తున్నారా? బాగా డ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసేసి తర్వాత తలకాయ ముక్కలు ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి, కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తలకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. మొత్తమైన తలకాయ పులుసు అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారా? తలకాయ ముక్కలు కూడా ఎలా డ్రై అయ్యాయో. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే తలకాయ పులుసు అయితే మాత్రం చాలా టేస్ట్గా వస్తుందండి. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అని చెప్పాను. ఇంకో కారం కూడా వేస్తాను. నేను ధనియాలు జీలకర్ర అలా గరం మసాలా కూడా అలా విడివిడిగా వేయనండి. ఎందుకంటే మేము కారం ఆడించుకున్నప్పుడు అన్నీ వేసుకుంటాం కనుక మేము ఓన్లీ కారం వేస్తే సరిపోద్ది. అలాగే మసాలా ఫ్లేవర్ వేస్తే సరిపోద్ది. చూస్తున్నారా? చింతపండు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, అది బాగా కలిపి ఈ ముందుగా వేగిన తలకాయ ముక్కలు పులుసు ఉన్నాయి కదండి పొయ్యి మీద, అట్లా రసం అయితే వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక 8 విజిల్స్ మూత పెట్టేసి ఒక 8 విజిల్ దాకా వేయించామనుకోండి, తలకాయ పులుసు అయితే దగ్గరగా అవి చాలా టేస్ట్గా వస్తుందండి. ఇంకా కొద్దిగా మనకి చిన్న స్మెల్ రాకుండా ఉండాలంటే చిటికెడు పసుపు వేసామనుకోండి. ఏదైనా సరే పసుపు అనేది వాడడం చాలా మంచిది, యాంటీబయాటిక్ కనుక ప్రతి కూరలో కూడా పసుపు వేసుకోవడం చాలా మంచిది. నేనైతే ఎక్కువగానే యూస్ చేస్తాను పసుపు అయితే. చూస్తున్నారా? వేసాను. వేసిన తర్వాత ఇంకా మొత్తం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను అనుకోకండి, పులుసు అంటే కొద్దిగా ఉండాలి కదా, అందుకని అలా పెట్టాను. చూస్తున్నారా? మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసి ఒక 8 విజిల్ దాకా వేయించానండి. అది కుక్కర్ ప్రెజర్ని పెట్టి ఉంటుందండి. ప్రెజర్ని పెట్టి మనం ఎన్ని విజిల్ వేసుకోవాలన్నది మీకు ఒక అవగాహన ఉంటుంది. మేమైతే 8 దాకా వేయించుతాను. చూస్తున్నారా? దగ్గరికి అయిపోయింది. మా ఆయన అయితే తినేస్తున్నాడు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.